హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పెన్షన్దారులకి శుభవార్త అండి. జూలై నెలలో ఏదైతే పెన్షన్ ఇస్తున్నారో అది 7,000గా ఉండబోతోంది. సో ఆ వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అవునట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇక వివరాలు చూసుకున్నట్లయితే పెన్షన్దారులకి శుభవార్త. జూలై నెల పెన్షన్లో సంచలన మార్పు రాబోతుంది. అదే అండి, 7,000 రూపాయలు తీసుకునే వారికి అయితే ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. ఎలా అంటే జూలై నెలలో 7,000 రూపాయల పెన్షన్ టీడీపీ ప్రకటించేసింది. పెన్షన్ పెంపు హామీని ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏప్రిల్ నుంచి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని, 3 నెలల బకాయిలు జూలైలో అందిస్తామని అయితే తెలియజేశారు. బహిరంగంగా సభలో అయితే తెలియజేశారు. ఇక ప్రతి నెల 1వ తేదీని అయితే ఇస్తాము, ఇంటి వద్దకే వచ్చే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ఒక నెల తీసుకోకపోయినా మరొక నెల తీసుకోవచ్చు అనే వెసులుబాటు కల్పించారండి. సో ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ అందుబాటులో లేని వారికి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. ఒక నెల తీసుకోకపోయినా ఆ పెన్షన్ ఎక్కడికి పోదు, మళ్ళీ మరుసటి నెలలో అంటే తర్వాత నెలలో తీసుకోవచ్చు. ఏ ఒక్కరికి పెన్షన్ ఎగ్గొట్టము, 1వ తేదీని ఇంటి వద్దే పెన్షన్ అందిస్తాము అని అయితే బహిరంగ సభలో చంద్రబాబు హామీ ఇవ్వడం జరిగిందండి. సో ఇది ఎవరైతే పేదలు ఉన్నారో వారందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది. అలాగే ఒక నెల వారు ఇంట్లో లేకపోయినా కూడా 1వ తేదీన సో మళ్ళీ మరుసటి నెలలో కూడా తీసుకోవచ్చు. ఈ పెన్షన్స్ అనేది 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా పంపిణీ చేయబడుతుంది. ఈలోపు ఎవరైనా అందుబాటులో లేని వారికి ఇది మంచి బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది.